వాళ్ళు ఇంకా సార్ జూబ్లీ క్లైమాక్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి? డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓటర్ వేస్తే వాళ్ళు గెలుస్తారు. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా కిషన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా బాత్రూమ్ సర్వేలు అన్నాడు. కేకే సర్వేను ఆయన పేరు కూడా తీసి, అంటే చిట్ చాట్ అనుకోండి, బాత్రూమ్ సర్వేలు, బెడ్రూమ్ సర్వేలు ఇవన్నీ ఏం పనికిరావు, మేమే గెలుస్తున్నాము, ఎడ్జ్ బీజేపీకే ఉంది అన్నారు. ఇంతవరకు ఈ మాట చెప్పిన మొదటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు మాత్రమే. ఈ పరిశీలకులు కానీ, మీడియాలో కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరు బీజేపీకి ఎడ్జ్ ఉంటుందని చెప్పలేదు. కానీ ఆయన ఏమంటారంటే, మేమే ఎడ్జ్ ఉన్నప్పుడు మేమెందుకు బీఆర్ఎస్ను బలపరుస్తాము, ఈ సర్వేలన్నీ బూటకం, ఇవి ప్రజల నుంచి కాదు, మేము నేరుగా ప్రజలతో మాట్లాడుతున్నాము అని కిషన్ రెడ్డి గారు అన్నారు. కిషన్ రెడ్డి గారు ఇలా అంటుంటే కేటీఆర్ సరే అసలు ఎమ్మెల్యేగా ఆమె సునీత గారు రావడమే కాదు, కేసీఆరే తిరిగి వస్తారు, 500 రోజులు మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ తర్వాత కేసీఆర్ మళ్ళీ తిరిగి వస్తున్నారు, పునరాగమనం, రీకమింగ్ ఆఫ్ కేసీఆర్ విత్ ఇన్ దిస్ టర్మ్, ఈ టర్మ్లోనే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారన్న స్థాయిలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళ పిసిసి అధ్యక్షుడు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా, ఆయన కూడా నిన్నే మాట్లాడారు, 50,000 మెజార్టీతో మేము గెలుస్తామని. కేటీఆర్ ఏమో మాకు 1,50,000 మెజార్టీ వస్తుందని ఆయన ఎక్కడో చెప్పినట్టున్నారు. పొంగులేటి ఏమో మాకు 50,000 మెజార్టీ వస్తుందని ఆయన అంటున్నారు. మరి ఎవరికి ఎంతో, ఇంతమందికి అయితే మెజార్టీ రాదు, ఎవరికో ఒక్కరికే వస్తుంది. జూబ్లీ హిల్స్లో చాలా భారీగా మొదట ఊహించిన దానికంటే మటుకు బాగా పెరిగిన మాట మటుకు నిజం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి దీన్ని ఒక తీవ్రమైన సవాల్గా తీసుకున్నారు, తన ప్రభుత్వము మనుగడ వీటి మీద. ఆయన మంత్రులకు కూడా హెచ్చరికలు చేశారట, మీరేదో నా మీదే ప్రభావం అనుకుంటున్నారు, మీ అందరి మీద ప్రభావం ఉంటుంది, కాబట్టి మీరు ఏదో ఒకటి చేసి దీన్ని గెలిపించాలన్న పద్ధతిలో. జూబ్లీ హిల్స్ ఎన్నికల వేడి పెరిగిన కొద్దీ రాజకీయాలు తగ్గిపోయి రౌడీ అంటే రౌడీ, ఈ రౌడీ భాష బాగా ఎక్కువగా పెరిగింది. ఇంకా దాదాపు దగ్గరకు వచ్చినట్టే కదా. బీహార్లో మొదటి దఫా ఏమో ఎల్లుండి జరుగుతుంది, 11వ తారీఖు ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి తెలంగాణ రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింటే అవుతుంది ఇది. ఇటు ఎవరు గెలిచినా ఏదైనా కానీ సర్వేలు అయితే చేస్తారు కిషన్ రెడ్డి గారు. వాటిని ఎప్పుడూ అనుకూలంగా ఉంటేనేమో చాలా సంతోషంగా ఉంటుంది, లేకపోతే ఇప్పుడు కేకే సర్వేని ఆయన అంటున్నాడు. కేకే సర్వే 2024లో చాలా చోట్ల కరెక్ట్గా చెప్పారు కదా. ఈవెన్ ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా కొన్ని మిస్ అయినా కొన్ని కరెక్ట్గా అని చెప్పారు. వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, మీరు చేసుకోవచ్చు. కానీ అదేదో ఇన్ఫార్మల్ కదా అని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఏ సర్వే కూడా బాత్రూంలో చేయరు, అంతవరకు నిజం. సార్ విజయ్ ఒక హిట్ హీరోనా, బండ్ల గణేష్ టార్గెట్ ఎవరు?